ముందుగా మా దశరథ్ గారికి నా ఇన్విటేషన్ని ఒప్పుకుని మా కోసం మీ టైంని కేటాయించి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. అలా ఇక్కడ కవిత గారు లేకపోయినా కూడా ఆవిడకి మీ హంగా చెప్పుకుంటున్నాను, చాలా థ్యాంక్స్. మీడియా మిత్రులందరికీ మీ ఆశీర్వాదంతో మేము వెంకట్రామయ్య గారి తాలూకా పిక్చర్ ద్వారా వస్తున్నాం జూలై 17. కోమలి ఒకసారి పైకి రానన్నా. Here we welcome our sweetest and very passionate, daring producer Komali Garu to please join the stage. ఒక ఆడపిల్లగా ఎందుకు అమ్మాయిని పిలిచానంటే, ఒక ఆడపిల్ల ఎంత కష్టపడుతుంది, పుట్టింట్లో ఎంత సుఖంగా ఉన్న ఆడపిల్ల మెట్టింటికి వెళ్ళిన తర్వాత ఎంత కష్టపడుతుందో తనలో తను దిగమింగుకుని బయటికి చెప్పలేక, ఒక అత్తగారికి చెప్పలేము, అక్కడ మామగారికి చెప్పలేము, పక్కన ఉన్న మొగుడుకు కూడా చెప్పుకోలేము. అన్ని బాధల్ని దిగమింగుకుని ఆ బాధల్ని మన కళ్ళ ముందు తీసుకొచ్చి లొకేషన్లో ప్రతిరోజు మేము చూసాం. చేసిన 22 రోజులు నేను హయ్యెస్ట్ అతడికి ఇచ్చాను. ఒక మలయాళం పిక్చర్ మోహన్ లాల్ గారి పిక్చర్కి 23 రోజులు చేశాను. తర్వాత మనం కోమలి గారి పిక్చర్కి చేయడం జరిగింది. ముందుగా నేను ఆలోచించాను, ఇప్పుడు నా ఆలోచన తప్పు, క్షమించండి కోమలి గారు అని సతీష్ గారు. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎలా చేస్తారో ఈ సబ్జెక్ట్ వాళ్ళు నరేట్ చేసేటప్పుడు, అయ్యో ఇది ఎలా చేస్తారు, ఇంత చాలా మంచి సబ్జెక్టు, ఈ మధ్యకాలంలో ఇలాంటి సబ్జెక్ట్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. కొత్త ప్రొడ్యూసర్ ఆడపిల్ల తన సొమ్మంతా ఇక్కడ తీసుకొచ్చి పెడుతుంది, ఎంత కష్టపడి సంపాదించుకుని ఉంటుంది, ఇదంతా తీసుకొచ్చి పెడుతుంది. సతీష్ గారు కొత్త ఎలా చేస్తారు అని, ఒకప్పుడు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మేము కొత్త వాళ్ళమే, అప్కమింగ్ ఒక స్టేజ్కి వచ్చే వరకు మేము ఆ భయంతోనే వచ్చాం. ఆ భయం ఎలాగంటే వీళ్ళు ఎలా చేస్తారు, కొత్త వాళ్ళు కదా, సబ్జెక్టు ఎంతవరకు వీళ్ళు తీసుకొస్తారు, అవుట్పుట్ ఎంత బాగా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించి ఒక 2 రోజుల తర్వాత చెప్తానండి అన్నాను. అది ఒప్పుకోకపోతే పెద్ద తప్పు చేసేదాన్ని అయిపోతాను, అందుకే సారీ చెప్పాను మీకు. ఈ పిక్చర్కి మెయిన్ పిల్లర్ కోమలి గారు, 4 స్తంభాలు అన్నమాట. ఫస్ట్ కోమలి గారు, అలాగే సతీష్ గారు, అన్నిటికంటే మెయిన్ పిల్లర్ మా అబ్బాయి అనిల్. దానన్న ఎందుకు మా అబ్బాయి అన్నానంటే, తను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. చాలామంది చెప్తారు మేము చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నిజంగా వీళ్ళందరూ నా కళ్ళు ముందు పెరిగారు. అంటే నాకు ఇంకా వయసు అయిందని నేను చెప్పుకోను. ప్రతి షాట్ చేసేటప్పుడు ప్రతి సీన్ తను ముందు చదివి, ఈ డైలాగ్ ఈ మాడ్యులేషన్లో ఉంటే బాగుంటుంది, ఇంతే స్టెప్ ఉండాలి, ఒక్క స్టెప్ కంటే ఎక్కువ చేయకండి, ముందుకు రాకండి, అంటే లైటింగ్ మాత్రం చేసుకుని ఉండుంటే ఒక డిఓపికి అది ఒకటే చేస్తారు యూజువల్గా. పర్ఫార్మెన్స్ వైజ్ మీరు నాకు నేర్పించి ఇంత చెయ్యండి, మీటర్ ఇంతే ఉండాలి అని నేర్పించినందుకు థ్యాంక్ యూ నాన్న. ఎందుకంటే ఇవన్నీ మీరు స్క్రీన్లో చూస్తారు, జూలై 17 తప్పకుండా చూస్తారు. అలా వెంకట్రామయ్య గారి తాలూకా ఈ పిక్చర్ ద్వారా ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక సీన్లో కనెక్ట్ అవుతారు. తల్లి ఎందుకు కోపపడి ఒక మాట అంది, మన మంచి కోసమే కదా. తండ్రి ఎంత పోగొట్టుకున్నాడు మన వల్ల అని ఒక కన్నీళ్ళు చుక్క తప్పకుండా, అది కొడుకైనా కూతురైనా తప్పకుండా ఏడుస్తారు. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీకి ఇది రిలేటెడ్ అయిన సబ్జెక్ట్, ప్రతి ఇంట్లో జరిగే సబ్జెక్టే ఇది. ఒక తల్లిగా పెళ్ళైన కూతురికి
మెట్టింట్లో ఎంత బాధపడుతుందని కళ్ళారా చూసి చెప్పుకోలేనంత బాధని ఒక తల్లి ఎంత బాధపడుతుందో ఆ బాధ ఆ పిల్ల కూడా పడుతుంది కదా, అది ఈ పిక్చర్లో మీరు చూస్తారు. ప్రతి తల్లి బాధపడుతుంది, ప్రతి తండ్రి బాధపడతారు. అయ్యో నా పిల్లలు బాగుండాలి కదా, అందుకే కదా ఇన్ని చేస్తున్నాను అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అలాగే ప్రతి పిల్లలు ఫీల్ అవుతారు ఈ పిక్చర్ చూసి. మీరందరూ చిన్న పిక్చర్, చిన్న బడ్జెట్ అని మీరు చూడరని మాకు నమ్మకం ఉంది. ఈ మీడియా ద్వారా మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే, మంచి పిక్చర్ అండి, మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్. ఈ మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ని మీరు ఆదరించాలి. కొత్త ప్రొడ్యూసర్ అయిన కోమలి ఆడపిల్లల్ని మీరు ఆదరించాలి. ఇది చేతులెత్తి మిమ్మల్ని నేను కోరుతున్నాను. తప్పకుండా పైరసీ చూడకండి, థియేటర్కి వచ్చి చూడండి. ఒక టెక్నీషియన్స్ ఎంత కష్టపడ్డారు, ఒక ప్రొడ్యూసర్ ఎంత కష్టపడుతున్నారు అన్నది మీరు చూస్తేనే వాళ్ళు సంతోషంలో వాళ్ళు ఎదుగుతారు. దయచేసి మిమ్మల్ని థియేటర్కి వచ్చి చూడండి 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 అని నేను విన్నపం చేసుకుంటున్నాను. అలాగా ఈ క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే మురళీధర్ గారు, వెంకట్రామయ్య గారు, ఆయన చూసేటప్పుడు నాకు ఒక క్షణం ఆయన గెటప్ చూసేటప్పుడు మా చంద్రమోహన్ బావ గుర్తు వచ్చారు. ఫస్ట్ డే ఆ గెటప్లో చూసేటప్పుడు అలా అనేసాను, నువ్వు పక్కన బావా నిన్ను తలుచుకుంటున్నాను బావా అన్న. నేను ఇవాళ ఆయన మన దగ్గర లేదు, కానీ మనసులో అందరు మనసులో ఉన్నారు. అలాగో పిల్లలు మామూలు కాదు, మామూలుగా ఏడిపించలా. అందులో నా కొడుకున్నాడే, నిజంగా కొట్టాను వాడిని, నిజంగా కొట్టాను. వాడు తప్పు తెలుసుకుంటాడు. ఇందాక నువ్వు అన్నట్టు ఒకటి పోయిన తర్వాతనే మనకి అన్నీ తెలిసి వస్తుంది అన్నావు కదా నాన్న. నీ వయసుకి అది నిశ్చయంగా అది పెద్ద మాట, కానీ నా వయసుకి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అమ్మ నాన్న లేనప్పుడు అది తెలిసి వస్తుంది. ప్రతి మాట మా అమ్మ చెప్పేది, నువ్వు ముందుకెళ్ళు, గుడికాలు పెట్టావు, ఎడంగాలు పెట్టు, నువ్వు డెస్టినేషన్కి వెళ్ళిపోయి చేరుతావు అన్నారు. ఇప్పుడు ఇవాళ అదే జరుగుతుంది. అన్నీ చేస్తావు, అన్నీ మంచిదే జరుగుద్ది. విజయ మీ నాన్నంత ఎదగాలి, మంచి పేరు తెచ్చుకోనైనా మంచి మంచి క్యారెక్టర్ రావాలని గాడ్ బ్లెస్ యూ, మై హార్టీ విషెస్ టు యూ. అలాగే హీరో దినేష్, ప్రతిరోజు నీకు పక్కన కూర్చొని ఇలా చేస్తే బాగుంటుంది అని నా మాట విన్నావు, చాలా థ్యాంక్స్ నాన్న. ఎందుకంటే వాళ్ళు అడిగే కొద్ది మనకి ఎంకరేజ్మెంట్ వస్తుంది. నిజంగా ఈ యంగ్స్టర్స్తో పనిచేసేటప్పుడు నేను యంగ్గానే ఫీల్ అయ్యాను. పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను చేస్తానని, ఏదో ఏడుపు కోసం కోమలి గారు నాకు డబ్బు ఇచ్చారు, కానీ ఎప్పుడూ షార్ట్ అయిన తర్వాత నవ్వుతూనే ఉన్నాం. ఏడుపు కోసమే ఆవిడ డబ్బు ఇచ్చారు, నేను షార్ట్ అయిన తర్వాత గోలగోల చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాం. కానీ కోమలి నీ కష్టాలు ఎక్కడా పోదు. జూలై 17th ఈ పిక్చర్ వెంకట్రామయ్య గారు తాలూకా పెద్ద సక్సెస్ పొందుకుంటుంది. మీరందరూ సక్సెస్ చేస్తారని నమ్మకంతో మీ ముందుకు మళ్ళీ సక్సెస్ మీట్లో కలుస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అలానే